ఫస్ట్ బైక్ తీసుకో. ఇలాంటి జెర్సావు మొత్తం ఇలాంటి జెర్సీలే వేసుకొని ఉన్నారు అంతా ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో చాలా రోజుల తర్వాత బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో ఈరోజు ఏడికి పోతున్నాం అంటే చిన్న ట్రిప్కి అయితే పోతున్నాం అనమాట. ఎవరెవరు అంటే మన గ్యాంగ్ తెలిసిందే, ఎవరు రెడీగా ఉన్నారు. మనోడు పవన్, హలో. ఈ బ్యాగ్ ఈ కంపల్సరీ ఉంటాయి, ప్రతి ఒక్క గ్యాంగ్లో సంచి మాత్రం ఉంటాయి. ఇంకోటి చూపిస్తా ఎట్లా వస్తుంది చూడు. ఈ బ్యాగ్ కంపల్సరీ. కెమెరామ్యాన్. సో ఈ బ్లాగ్లో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అన్నమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు బస్సు ఎక్కి సికింద్రాబాద్ అయితే పోతున్నాము. ఏడికి పోతున్నామో మీకు ముందరైతే చెప్తాను నేను. అది కూడా కుక్క మేము పోతున్నామని. చలో లేట్ అవుతుంది, నడు. కెమెరామ్యాన్ నడు నర్రా. ఫైనల్లీ స్టేషన్ కాడికి వచ్చినాం అనమాట. ఎక్కాలి చూస్తుంది కదా, అదే అనమాట ట్రైను. సో మనం అయితే జనరల్ అయితే పోతున్నాం. జనరల్లో మన వాళ్ళు అయితే సీట్ అయితే పట్టేసుకున్నాం. వీడు ఉన్నారు మొత్తం సీటు పట్టుకోలేదు నీట్గా. ఇది ఒక సీటు, ఇది ఒక సీటు, ఆడొక సీటు, మొత్తం 3 సీట్లు అయితే పట్టుకోలేదు. సో దీని నుంచి జర్నీ అయితే 20 hours అయితే ఉండబోతుంది అనమాట. సో రేపు మార్నింగ్ 10 o'clock అయితే రీచ్ అవుతాము. సో ఆడికి పోయినాక బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. అలా ఏమంటావు అనుకో. ఫైనల్లీ మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడిపోతున్నామని చెప్పలేము కదా మేము. సో ఊటీకి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ మేము వచ్చేసి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ అయితే ఉన్నాము. ఇక్కడ వెయిటింగ్ హాల్లో 1 hour అయితే రూమ్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. సో ఇప్పుడైతే ప్లాన్ అంటే ఏం లేదు, పొద్దున్న నుంచి ఆకలి అయితే ఉంది. టిఫిన్ కూడా ఏం చేయలేదు. సో ఫస్ట్ టిఫిన్ చేసేసి మా ప్లాన్ వచ్చేసి బైక్ రెంట్ తీసుకుందామని చెప్పేసి ఒక బైక్ రెంట్ 2 bikes రెంట్ తీసుకొని ఊటీకి స్టార్ట్ అయిపోవాలి. ఈరోజు నైట్ వరకు ఊటీకి రీచ్ అయిపోవాలి. సో మన వాళ్ళు అయితే యూస్ఫుల్ వెళ్ళిపోతుంది. బ్యాగులు తీసుకుని ఫ్రెష్ అయిపోయి అంతా 1 hour తీసుకోవాలి. చలో ప్లాన్ ఏంది ఇప్పుడు? ఫస్ట్ బైక్ తీసుకోవాలా, తర్వాత ఊటీయేనా? అందరి దగ్గర బ్యాగులు ఉంటే మీ దగ్గర మాత్రం సంచి ఉంది. సంచి మాత్రం కంపల్సరీ. మనోడు మొత్తము స్పోర్ట్స్ మ్యాన్ అనమాట. చూసి టీషర్ట్ గీషర్ట్ అంతా స్పోర్ట్స్ మ్యాన్ దాకా తయారై వచ్చిండు. నవీన్, ఎడికెళ్ళి తీసుకొచ్చినావు టీషర్ట్? ఆన్లైన్ బుకింగ్. మొత్తం ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఉన్నావు. మనోడు వచ్చేసి కెమెరామ్యాన్ అనమాట. మనోడు. సో ఫస్ట్ టిఫిన్ అయితే వేసేసి ఇంటి నుంచి ఊటీకి అయితే వెళ్ళిపోవాలి. బైక్ రెంట్ అయితే తీసుకొని సేమ్ నీలాంటి జెర్సావు మొత్తం నీలాంటి జెర్సీలే వేసుకొని ఉన్నారు అంతా ఇక్కడ. సో ప్రజెంట్ అయితే బయటకు అయితే వచ్చేసాం అనమాట కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి. మస్తు ఉండేది మాకు. సో ఇప్పుడైతే బైక్ రెంటర్స్కి అయితే వెళ్ళాలన్నమాట. నిన్న ఫోన్ చేసాం, ఎంక్వైరీ చేసాం బైక్ రెంటర్స్కి. సో వాడికి అయితే వెళ్ళిపోవాలా. సో ఫైనల్లీ టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. మన వాళ్ళకి ఆకలి అవుతుందని చెప్పేసి వీళ్ళు ఇద్దరు టిఫిన్ వచ్చే వరకు మనోడు టిఫిన్ అయిపోయింది. ఇంకో ప్లేట్ చెప్పుకుంటాడంట. అంత ఫాస్ట్ ఉన్నాడు మనోడు. ఇంకో ప్లేట్ ఎక్కువ అని మనోడు ఫుల్ ఆకలి ఉన్నాడు. నైట్ నుంచి ఏం తిన్నాడంట. ఈ టిఫిన్ సెంటర్ వచ్చేసి మన రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంది. సో అదే అనమాట రైల్వే స్టేషన్ అక్కడ కనిపిస్తుంది. ఎట్లుందిరా దోశ? మస్తు పెద్దగా ఇచ్చింది దోశ కూడా. ఫస్ట్ కంప్లీట్ చేసిండు ఈడే. ఎవ్వరు రాకముందే కంప్లీట్ చేసిండు. బాగాలేదంట దోశ. సో ఇదే అనమాట. సో గాయస్ ఫైనల్లీ బైక్ రెంటర్స్ కాడికి అయితే వచ్చినాం అనమాట. సో మన వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుంటారు. అవే అనమాట 2 bikes అక్కడ కనిపిస్తున్నాయి కదా. యాక్సెస్ 125, ఇంకోటి జూపిటర్ అనమాట. మన వాళ్ళు అయితే పేమెంట్ చేస్తారు లోపల ఉండేసి. 3 daysకి అయితే బైక్ అయితే తీసుకున్నాం అనమాట. చూద్దాం 3 daysలో మొత్తం అయితే కవర్ చేసేయాలి. సో మీకు ఊటికి పోయేటప్పుడు ఏమేమి ఉంది ఏమేమి అన్నీ చూపిస్తాం ప్లీజ్. ఫైనల్లీ అమౌంట్ అయితే కట్టేసాము. సో బైక్ అయితే రెంట్కి అయితే తీసుకున్నాం అనమాట. 3 daysకి తీసుకున్నాము. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయి. స్కూటీ వచ్చేసి మనకి 1 dayకి 600 అయితే ఇచ్చిందనమాట. సో 2 bikesకి వచ్చేసి 1200 per dayకి. సో 3 daysకి అయితే తీసుకున్నాము. 3 days అయితే కవర్ చేసేసేయాలి మొత్తం అన్నీ. సో ఇదే అనమాట బైక్ రెంటర్స్.
చూసులా ఇండియన్ బైక్ రెంటర్స్. సో ఇడైతే అమౌంట్ అయితే తక్కువ చేసిండు అనమాట, 600కి అయితే ఫైనల్లీ ఇంటికి బండికి అయితే తీసుకున్నాం. పెట్రోల్ పంప్ అయితే కొట్టిస్తున్నాం అనమాట. సో మన ఇంటికాడ కానీ ఇక్కడ పెట్రోల్ అయితే చాలా తక్కువ, 101. మన ఇంటికాడ వచ్చేసి 107 అనమాట. సో తమిళనాడు కాడ అయితే 101. సో ఫుల్ ట్యాంక్లో అయితే కొట్టిస్తున్నాం, బండ మీద స్టార్ట్ అయిపోతున్నాం. ఇగో మన స్పోర్ట్స్ మ్యాన్ ఒక్కొక్కరు ఎట్లా రెడీ అయిపోయాడు, ఇంకోటి ఆడ ఫుల్ ట్యాంక్ అయితే ఉంది బండి. సో ఈ బ్లాగ్ ఎండ్ వరకు చూడండి guys, ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. సో మనకు తెలియని ఏరియాలు కదా, హెల్మెట్ అయితే కంపల్సరీ. ఏమైంది ఊటీకి ఇంకా 30 కిలోమీటర్స్ అనగానే చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ టర్నింగ్ కాడ బ్రేక్ అయితే ఇంటికాడ నుంచి అయితే కొన్ని కుర్కురేస్ ఇంకా మురుమురాలు తెచ్చుకున్నాము అయితే తింటున్నాము. ఒకటి స్కామ్ చేసాను, ఒక కుర్కురే వచ్చింది. మనోడు అయితే వేస్తుంది కుర్కురే, ఆల్రెడీ ఒక రైడ్ వేసేసింది కుర్కురే. సో జస్ట్ ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగినాము. తీ గుంజుకొని వెళ్ళిపోతుంది ఇక. ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఇల్లు నుంచి. సో ఓవర్ హీట్ అయితే అయిపోయింది అనమాట బండి. సో అందుకోసం చేసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండేసి మళ్ళీ ఇంటికి అయితే 30 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడికైతే వెళ్ళిపోతాం. సో గాయ్స్ ఫైనల్లీ చూసులా వేరే లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. ఈ పార్క్ వచ్చేసి ఇక్కడ మన ఊటీ పోయే దాంట్లో లెఫ్ట్ సైడ్లో పార్క్ అనేది ఉందన్నమాట. సో అన్నీ ఈ పార్క్ వచ్చి ఎంట్రీ ఫీజు వచ్చేసి 40 రూపీస్, చైల్డ్కి అయితే 20 రూపీస్. సో వచ్చేసేపు అయితే ఇక్కడ టైంపాస్ చేసినాము. టైంపాస్ చేసి ఇప్పుడు ఊటీ నుంచి 15 కిలోమీటర్స్ ఉంది. సో నైట్ వరకు అయితే వెళ్ళిపోవాలి. ఈరోజు మొత్తం నైట్ ఊటీలోనే స్టే చేయాలి. ఒకసారి మీకు గార్డెన్ చూపిస్తా కూడా. సో ఇదే అనమాట గార్డెన్. ఇంకో 15 కిలోమీటర్స్ అయితే ఊటీ అయితే చేరుకుంటాము. సో వాడికి వెళ్ళినాక అయితే చూపిస్తారు. టైం వచ్చేసి 4:40 అవుతుంది, కానీ మొత్తం వెదర్ చేంజ్ అయిపోయింది, మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. 2 మినిట్స్ కిందనే మీకు వీడియో చూపించిన కదా వెదర్ చేంజ్ అవుతుందని చెప్పి. అల్లరి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వరకు చూపించిన కదా, ఇవ్వండి ఇందాక చూపించిన ఆడ నుంచి వీడియో తీసిన, మొత్తం ఫాగ్ నిండిపోయింది, మొత్తం ఫాగ్. ఇంకా 15 కిలోమీటర్స్ పోవాలి. బైక్స్ అన్నీ వస్తున్నాయి బయట. క్లైమేట్ చేంజ్ అయిపోయింది చూడండి. టైం 5 అవుతుంది, నైట్ అయితే 1కి నేను ఇంకెన్ని కిలోమీటర్స్ పోవాలి? 20 కిలోమీటర్స్ అంట. ఇంకా ఫాగ్ చూడండి. ఇందాక నేను ఆడ రీల్ ఫొటోస్ తీసినాము. సో చూస్తున్నా మొత్తం ఫాగ్ అయితే నిండిపోయింది ఇక్కడ. ఇందాక వరకు కొంచెమైనా అనిపిస్తుండే, ఇప్పుడు కొంచెం కూడా అనిపిస్తలేదు ఇక్కడ. పోయే రూట్లో అయితే ఊటీ పోయే రూట్లో ఫారెస్ట్ రూట్లో అయితే ఉన్నాం కలిసి. ఇప్పుడు ప్రజెంట్ ఊటీలో ఉన్నాము. పోయేటప్పుడు మాకు ఒకటి యానిమల్ అయితే కనిపించింది. ఏమంటారా దీనికి? అరే ఏంది ఎట్లుంది చూడండి, అది భయం వేస్తుంది. ఇడికెళ్ళి చూస్తుంటేనే కనిపిస్తుందా మీకు చీకట్లో? ఒక నిమిషం నేను చూపిస్తా. ఓన్ ఆడుందా, ఇందాక వాకింగ్ చేసుకుంటూ పోయింది అది. ఫుల్ డేంజర్ రూట్ ఉంది ఇది అయితే. సో మేము ప్రెజెంట్ అయితే ఊటీకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ దగ్గరలో రూమ్ అయితే తీసుకుందామని చూస్తున్నాము. రోజుకి అయితే ఇంతే గాయ్స్. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో రేపు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. కొత్త ప్లేసెస్కి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పోతున్నాము. సో అస్సలు మిస్ అవ్వద్దు రేపటి అయితే.